నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల 4వ రోజు శాసనసభలో గందరగోళం సృష్టించిన టీడీపీ సభ్యులు. ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటన. పేదల పెన్షన్ల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. ధ్వజమెత్తిన జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి వివరించనున్నట్లు ప్రకటించిన గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి. రాష్ట్రంలో దళితులపై దాడులు ఆపాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో వెంకటపాలెం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర ర్యాలీ. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతులకు సంఖ్యలు ధరించి పాదయాత్ర. పేదల పెన్షన్ల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని విమర్శించారు. పెన్షన్ల గురించి మాట్లాడే హక్కు వైఎస్ఆర్ కు ఆయన తనయుడు జగన్కే ఉందని అన్నారు. జగన్ లాంటి నాయకుడు ఉండటం మన అదృష్టమని అన్నారు. పేదల ఇంటి కల సాకారం చేసిన అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ఆర్, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. సచివాలయం ద్వారా ప్రతి గ్రామంలో 30 నుంచి 40 మంది వాలంటీర్లను నియమించారని అన్నారు. అధ్యక్ష, పెన్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ప్రతిపక్షం వారు 2004లో వారే అధికారంలో ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశారు. అప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్ ఎంత అధ్యక్ష? 75 రూపాయలు. ఈవేళ 2250 రూపాయల గురించి 250 పెంచారని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలు పరిపాలన చేసి ₹1 కూడా పెంచాలనేటువంటి ఆలోచన ఆ రోజు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాలేదు అధ్యక్ష. ఈరోజు పెన్షన్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఆ రోజు ఎన్నికలకు ముందు మరి ₹1000 పెన్షన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1000 ఇచ్చి తర్వాత అలా జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను ₹2000 పెన్షన్ ఇస్తానన్న తర్వాత వీళ్ళు 2 నెలల ముందు, ఎన్నికలకు 2 నెలల ముందు ఈ ₹2000 చేయడం జరిగింది అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే దశల వారీగా ₹3000 పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆయన వచ్చిన వెంటనే ₹250 పెంచడం, మరలా ఇంకొక ₹250 పెంచడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. ఈవేళ పెన్షన్ పెట్టుకున్నా, కార్డు పెట్టుకున్నా, మరి సచివాలయంలో వాళ్ళు అప్లికేషన్ ఇస్తే మళ్ళీ నెలకు పెన్షన్ వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా కార్డు కూడా వస్తుంది అధ్యక్ష. ఎక్కడైనా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇటువంటి పద్ధతి ఉందా అధ్యక్ష? నిజంగా మరి ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి రావడం అదృష్టం అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఇది. ఆ మహానేత మరి మనకిచ్చినట్టు ఒక వరం అధ్యక్ష. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 4వ రోజు శాసనసభలో సభ్యులు గందరగోళం సృష్టించారు. ఎమ్మెల్యే రాచన్నదొర మాట్లాడుతూ ఉండగా టీడీపీ సభ్యులు అడ్డు తగిలారు. ఎంత నచ్చ చెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ సభ కార్యకలాపాలకు అడ్డు తగిలారు. సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. దీంతో వెలగపూడి రామకృష్ణ, వీరాంజనేయులు, అచ్చెన్నాయుడు, మంతిన రామరాజు, జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ ను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులతో పాటు చంద్రబాబు నాయుడు కూడా సభ నుంచి బయటకు వెళ్లారు. టిట్కో గృహాల మంజూరులో అవినీతికి పాల్పడ్డారనే ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ అధికారులు విచారించి మంగళగిరి పట్టణంలో 8 మంది కౌన్సిలర్లపై కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో పోతినేని శ్రీనివాసరావు మాట్లాడారు. మంగళగిరి ఎమ్మెల్యే రెండోసారి గెలిచిన తర్వాత ఆయనకు మంగళగిరి అభివృద్ధి కంటే ఇక్కడ తనకు మెజారిటీ తగ్గిందనే వారిపై కక్ష తీర్చుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీని టార్గెట్ చేశారనే అపవాదు రాకుండా కాపాడుకోవటానికి చనిపోయిన వాడిని దళిత సామాజిక వర్గంకు చెందిన వ్యక్తిని కూడా ఇందులో చేర్చడం దారుణమని అన్నారు. గత ప్రభుత్వంలో తప్పు జరిగితే
గతంలో కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు గత 5 సంవత్సరాల క్రితం కూడా. ఆ రోజు మీరు ఏ రోజు అయినా సరే ప్రెస్ మీట్ ద్వారా కానీ లేదా విజిలెన్స్ ఎస్పీకి కానీ లేదా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ కంప్లైంట్ పెట్టారా? లేదా మున్సిపల్ కౌన్సిల్లో కానీ మీ కౌన్సిలర్స్ ఎవరైనా గృహాలు కేటాయింపులో లబ్ధిదారుల కేటాయింపులో అవినీతి జరిగిందని ఎప్పుడైనా మీరు మీ కౌన్సిలర్స్ కానీ వైసీపీ కౌన్సిలర్స్ కానీ మీరు కానీ కౌన్సిల్ మీటింగ్లో కానీ ప్రెస్ మీట్లో కానీ లేదా ఎక్కడైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? గత ప్రభుత్వం ఉన్న నాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు గృహాలు ఇవ్వకపోగా అవినీతి సాగుతోటి ఇప్పటికి కూడా గృహాలు ఇవ్వడానికి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, వైసీపీ కౌన్సిలర్స్ ఉన్నారు, వామపక్షాల కౌన్సిలర్స్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ ఉన్నారు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ మాత్రమే అవినీతికి పాల్పడ్డారని మీరు చెప్తున్నారు. మరలా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారనే ఉద్దేశంతో పాపం చనిపోయినటువంటి రమణ అనే దళిత కౌన్సిలర్ని కూడా మీరు ఇందులో ముద్దాయిగా చేర్చారు. ఆ వ్యక్తి ఉన్నది మీ పార్టీ తరఫున అయినప్పటికీ కూడా అతి స్వల్పకాలం మాత్రమే ఆయన కౌన్సిలర్గా పనిచేసి మరణించడం జరిగింది. చాలా దుర్మార్గమైన చర్య. చనిపోయిన వ్యక్తి మీద కూడా మీరు ఈ విధంగా నింద మోపడం. మంత్రి పేర్ని నానిని హత్య చేసేందుకు యత్నించిన నిందితుడు బడుగు నాగేశ్వరరావును మచిలీపట్నం పోలీసులు 2 రోజుల కస్టడీలో తీసుకున్నారు. కోర్టు అనుమతితో మచిలీపట్నం సబ్ జైలు నుంచి చిలకపూడి సీఐ వెంకటనారాయణ బడుగు నాగేశ్వరరావును భారీ బందోబస్తు నడుమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ముఖ్య నేతలను పోలీసులు విచారించారు. నంద్యాల అబ్దుల్ సలాం కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీకి చలో తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చలో అసెంబ్లీలో భాగంగా తూర్పు ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడి చేసేందుకు తెలుగుదేశం నేతలు యత్నించారు. దీంతో ఆందోళనకారులను లాలాపేట పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. లాలాపేట డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, చిట్టిబాబు, మాల మహానాడు అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రంలో అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తను అధికారంలో లేనప్పుడు నేనున్నాను, నేను వింటాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దమనకాండను ఎక్కడ కూడా పట్టించుకోకుండా కారకులైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిఏ కానివ్వండి, అలాగే హెడ్ కానిస్టేబుల్ ఉన్నటువంటి గంగాధర్ని అరెస్ట్ చేయకుండా వారిని కేసులు బనాయించడంలో కూడా లాలూచి పడినటువంటి వ్యవహారం ఈరోజు మీ అందరం కూడా చూస్తూ ఉన్నాం. ముస్తఫాకి తప్పనిసరిగా మీరు నిజమైనటువంటి మైనారిటీ వాదైతే జగన్మోహన్ రెడ్డి నిలదీయండి, అసెంబ్లీలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా ముస్తఫాతో పాటు యావత్తు వైసీపీకి సంబంధించినటువంటి అన్ని మైనారిటీలకు సంబంధించిన అన్ని ఎమ్మెల్యేలకు కూడా డిమాండ్ చేస్తాం. అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను చేసి తమ కుమార్తె ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా పేషెంట్ తండ్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి 2 వీల్ చైర్స్ ను ఉచితంగా బహుకరించారు. కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన అబ్దుల్ హబా కుమార్తె షార్జానా మెదడుకు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు పోశారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగం వైద్యులు.
తన కుమార్తె సంతోషంగా ఇంటికి రావడంతో ఆనందం వ్యక్తం చేసిన తండ్రి వైద్యుల రుణం తీర్చుకునేందుకు 2 వీల్ చైర్లను సూపరింటెండెంట్ ప్రభావతికి అందజేశారు. సో అబ్దుల్ హాదీ గారు వాళ్ళ కుమార్తె గారిని న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్కి సెప్టెంబర్ నెలలో తీసుకురావడం జరిగింది. కొద్దిగా బ్రెయిన్ ప్రాబ్లం వల్ల ఇబ్బందులకు చాలా గురయ్యారు. మన మూర్తి సారు హెచ్ఓడి ఆఫ్ ఎన్ఎస్టీ డిపార్ట్మెంట్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంటు వారి ఆధ్వర్యంలో సర్జరీ జరిగింది. మెదడుకి సర్జరీ జరిగి స్టెంట్ వేయడం జరిగింది. పాప ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఆ యొక్క కృతజ్ఞతను వాళ్ళు ఈ రూపంలో తీర్చుకున్నారు. పేషెంట్లకు ఉపయోగపడేటువంటి వీల్ చైర్స్ 2 వాళ్ళు మనకి అందజేయడం జరిగింది. అండి నా పాప ఫర్జానా సెప్టెంబర్లో తీసుకొచ్చారు, సర్జరీ చేశారు, చాలా బాగా చేశారండి. అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ నర్సులు కూడా బాగా చూసుకున్నారు. అయితే 2 చైర్లు ఇద్దామని అనుకున్నాను, వీల్ చైర్స్. విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్స్ 2 చోట్ల తీపించండి, అక్కడ సరిగా చేయలేదు, బాగా ఖర్చు పెట్టాం, అయితే అవ్వలేదు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చాలా మెరుగైంది, ఇప్పుడు బాగా పరిస్థితి బాగుంది. ఢిల్లీలో రైతాంగ ఆందోళనకు మద్దతుగా అఖిల భారత న్యాయవాదుల సంఘం రైతులకు సంఘీభావ దీక్షను వినుకొండలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీనియర్ న్యాయవాదులు సిహెచ్ కాంతారావు, వరికపొడిసెల ప్రాజెక్టు సాధన సమితి కమిటీ నాయకులు రమణారావు, వినుకొండ మాజీ శాసనసభ్యులు వీరపనేని యలమందరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సలీం పాల్గొన్నారు. తమ ప్రాణాలకు తెగించి 1 కోటి మంది రైతులు ఢిల్లీలో నిరసన దీక్షలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన 3 బిల్లులకు రాష్ట్రంలోని పార్టీలు మద్దతు తెలపడం బాధాకరమని అన్నారు. తక్షణమే ఇటువంటి బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తుఫాన్ వలన నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా తెనాలి ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 35,000 రూపాయల నష్టపరిహారం అందించాలని కోరారు. గ్రామ సచివాలయం ద్వారా నష్టపోయిన రైతుల వివరాలు వెంటనే సేకరించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ స్పీకర్, జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ ఈ పర్యటన చేపట్టారని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో నష్టపోయిన రైతులను ఓదార్చారు. వారికి పరిహారం ఇప్పించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా దారి పొడవునా ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా రైతులు తమ పంట నష్టాన్ని పవన్ కళ్యాణ్ కు మనోహర్ వివరించారు. దయచేసి వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని రైతులకు తినవండి, వారికి ఎకరాలకు 30,000 రూపాయలు ఇవ్వండి, అసలు 10,000 రూపాయలు రిలీజ్ చేయండి. మనస్ఫూర్తిగా ఈ సభలో ఇంతమంది దేశంలో ఇంతమంది రైతుల కోసం ఉండగా వచ్చిన వీళ్ళందరి సమస్యలను అడుగుతామండి. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు మధుబాబు డిమాండ్ చేశారు. గురువారం గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో మధుబాబు మాట్లాడుతూ ప్రభుత్వ జీవో నంబర్ 30ని సవరించి నేటి పరిస్థితులకు అనుగుణంగా జీతాలు పెంచాలని అన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ రంగాలలో పనిచేస్తున్న ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ కార్మికులను స్కిల్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ కార్మికులుగా విభజించాలని కోరారు. అనంతరం కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ ప్రభుత్వం మీద, అంటే టీడీపీ ప్రభుత్వం మీద ప్రేమతో మేము మాట చెప్పట్లేదు, మేము జగన్ గారిని నమ్మి, మేము ఆ మాటలు నమ్మి, ఆ మాటలు టీవీలో చూసి మేము ఆయనకు ఓట్లేసి గెలిపించాం. ఏంటంటే ఆ మాటలు అప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ వాళ్ళకి, కాంట్రాక్ట్ వాళ్ళకి చిన్నపాటి వ్యత్యాసమే ఉంది, వాళ్ళని వీళ్ళని వేరుగా చూడొద్దు, వాళ్ళకి వీళ్ళిద్దరిని కూడా పర్మనెంట్ చేయాలి, వీళ్ళిద్దరు కూడా సమాన వేతనం ఇవ్వాలి, మీరు కనుక పర్మనెంట్ చేయకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ఉంటే
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వాళ్ళందరూ పర్మనెంట్ చేసి వాళ్ళకి సమాన వేతనం ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని మర్చి పాదయాత్రలో కూడా హామీ ఇచ్చారు, మిమ్మల్ని అందరూ పర్మనెంట్ చేస్తాను, మీకు సమాన వేతనం ఇస్తామని చెప్పానని. ఆ హామీని మర్చి ఇప్పుడు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కొత్త కార్పొరేషన్ ఏర్పరిచి, ఒక దళారీ వ్యవస్థను ఏర్పరిచి దాని ద్వారా దాంట్లో కొత్త నిబంధనలు పెట్టి 1 year అగ్రిమెంట్ అనే ఒక బాండ్ను కార్మికులకు ఒక బాండ్ను ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో కార్మికులు 1 సంవత్సరం కాలమే పనిచేస్తామని చెప్పినని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలని చెప్పినని కొన్ని నిబంధనలు పెట్టాడు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి అన్నారు. గురువారం గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లుల విషయంలో తమ వైఖరి మార్చుకోవాలని అన్నారు. వరదల వలన నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధానిగా ఉంటది, తప్పకుండా మా మాటతో మీరు ఏకీపిస్తారు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని అని చెప్పి మేము అడగడం జరిగింది. 5వ తారీఖున మంగళగిరి కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మీద కాంగ్రెస్ అభిప్రాయం తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 2, ఢిల్లీలో గడిచిన 10 రోజుల నుంచి దాదాపుగా 20 లక్షల మంది రైతాంగం యూపీ, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి రైతాంగం చలి, విపరీతమైన చలి అని లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన 3 బిల్లులు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో ఈ 3 బిల్లులకి మద్దతు తెలిపారు. అక్కడ పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు కూడా ఈ 3 బిల్లులకు మద్దతు ఎందుకు పలికారో ఈ రోజు రాష్ట్ర రైతాంగానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అసెంబ్లీలో తీర్మానం చేయాలి, మేము తప్పు చేశాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న వాలంటరీ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వైసీపీ రాష్ట్ర నాయకులు కావటి మనోహర్ నాయుడు కితాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు అందించడం గొప్ప విషయమని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఈ వ్యవస్థ ఉందని అన్నారు. గురువారం స్థానిక జీటీ రోడ్లోని మనోహర్ నాయుడు కార్యాలయంలో వార్డు వాలంటీర్లుగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ వైసీపీ నాయకులు కంతేటి శ్యామ్, వైసీపీ నాయకులు రామిశెట్టి రవి, గంటమనేని మురళి, పి వినయ్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్ని చాలా హేళన చేస్తూ ఆ రోజు నియామకం జరిగినటువంటి మొదటి దశలోనే చంద్రబాబు నాయుడు గారు చాలా హేళన చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు వార్డు వాలంటీర్లు వాళ్ళు చేసినటువంటి పని విధానం కావచ్చు, వారి తీరు కావచ్చు, వారి సమాజానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చూస్తూ ఉంటే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాహసోపేత నిర్ణయమైనటువంటి వార్డు గ్రామ వాలంటీర్ల యొక్క నియామకం చాలా బేసిక్గా ఉంది, చాలా బాగా పనిచేశారు, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ వాలంటీర్లని, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్ళటం, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి పెద్ద వారధిని తగ్గించి ప్రభుత్వం ప్రజలు ఒకటే, ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వం ప్రజలు అనేటువంటి విధంగా ఈరోజు పాలన తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 61వ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సునైన ఆడిటోరియంలో జరిగింది. ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, డిఆర్ఓ పుల్లారావు, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో చాలా మంది దాన్ని ప్రూవ్ చేశారు. ప్రత్యేకంగా మనకు వాళ్ళకి కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఇస్తే దాన్ని ఆధారణ పెట్టుకొని
వాళ్ళ టెక్నాలజీతో ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది. దీనికి ముందు టెక్నాలజీ లేనప్పుడు దీంతో గుడ్డుతో లేకపోతే స్పీడ్తో మనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఈవెన్ రీసెర్చ్ కూడా చాలా మంచి టెక్నాలజీతో వచ్చింది. మనకి హియరింగ్ ఎక్విప్మెంట్స్ మొత్తం కూడా చాలా మంచి ఎక్విప్మెంట్స్ వచ్చింది. ఎంపీ గారు డాక్టర్ గారు నాకంటే బాగా ఆయనకి తెలుసు. సో చాలా విషయాలు మనకి ఇప్పుడు దొరుకుతుంది. మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ సొసైటీకి ఖచ్చితంగా మనం మంచి చేయాలని చెప్పేసి చాలా సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నాము. కరోనా లాక్డౌన్ సందర్భంగా హనుమకొండారెడ్డి కాలనీలో అతిథి మానసిక దివ్యాంగుల ట్రస్టులో హీరోయిన్ పూజా హెగ్డే పేరు మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మానసిక వికలాంగులకు దుప్పట్లు, పండ్లు, మాస్కులు, శానిటైజర్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి అర్జున్ గౌడ్, గంగారపు నాగరాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భక్త కనకదాసు జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కనకదాసు చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ నరసింహారెడ్డి, నల్లగుంట కుర్బకలస్తా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ కనకదాస గారి జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈయన సోషల్ రిఫార్మరు, సంఘ సంస్కర్త మరియు తత్వవేత్త మరియు కవి, మంచి కవి. మరియు మనకి అందరికీ అర్థమయ్యేట్టు చెప్పాలంటే మన చిన్నప్పుడు హరిదాసులు టైప్లో ఈయన ఒక సంగీతాన్ని కంపోజ్ చేసేవాళ్ళు. ఆ టైప్లో ఏంటంటే సంఘంలోని రుగ్మతల్ని రూపుమాపడానికి ఈయన ఎంతో కృషి చేశాడు. ఈయన సొంతంగా రకరకాల ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్పీఆర్డీ ఇండియా గీసుకొండ మండలం గీసుకొండలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరిగింది. గీసుకొండ గ్రామం పంచాయతీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నాయని భరత్, గీసుకొండ సర్పంచి బాబు పాల్గొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గీసుకొండ మండల కేంద్రంలో ఈ వికలాంగుల మండల అధ్యక్షుడు సోదరుడు సంగీతాధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా దినోత్సవం సందర్భంగా మేము ప్రభుత్వానికి వచ్చిన విషయాన్ని సూచిస్తున్నాము. చాలా దిక్కులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ చాలా దిక్కులు నలుగురులో కూడా వికలాంగుల మీద దాడులు అనేవి కూడా జరుగుతూ ఉన్నది, మనం చూస్తూనే ఉన్నాం. వీటిని కూడా అరగట్టాలి. అదేవిధంగా ఎవరైతే కొంత దారిద్ర్య రేఖ దగ్గర ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే వికలాంగులు ఉంటో దాతలు కూడా ముందుకొచ్చి వారికి తోచినటువంటి సహాయము, కిక్స్ కానీ లేకుంటే ట్రే సైకిల్ కానీ ఇంకా సహాయపడాలి. అసలుకే కరోనా లాక్డౌన్లో నిరుపేదలు పేదలుగా ఇంకా పేదలుగా మారినటువంటి సందర్భాలని కూడుకు గుడ్డ వేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వికలాంగులు అన్ని విధాలు నష్టపోయి ఉన్నారు. మరి వారికి ఈ ధనవంతులు కానీ ప్రతి ఒక్కరు కూడా తోచిన విధంగా వారికి సహాయ సహకారాలు అందించి ప్రతి విషయంలో అండగా ఉండాలని చెప్పి సూచిస్తూ నల్లగొండ జిల్లా నకరేకల్లు మండలం పాలెం గ్రామంలో జరుగుతున్న నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. నోముల నరసింహయ్య కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీ కాంతాచారి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని వరంగల్ జిల్లాలోని తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు అంకం సత్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రసమల్ల లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నాయని భరత్ పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు అమరవీరుడు శ్రీకాంతాచారి యొక్క వర్ధంతి కార్యక్రమం జరగడం జరిగింది. ఈరోజు తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఒకవైపు ఉంటే మిగతా వాళ్ళు ఒకవైపు ఉన్నారు. ఉద్యమకారులకు న్యాయం జరిగినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడతలేవు. మొన్న కూడా శ్రీకాంతాచారి గారికి మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తాం కావచ్చని ఆశపడ్డాం. అయినప్పటికీ కూడా ఆ గవర్నర్ పడలో ఆమె కూడా ఇవ్వకపోవడం జరిగింది. నిజంగా బాధాకరం. ఇప్పటికైనా కూడా ఉద్యమకారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు అన్ని విధాలు ఆదుకోవాలి. ఇంకా కొంతమందికి నౌకర్లు వేయి, జాబులు వేయి, ఉద్యమాలలో పనిచేసే వాళ్ళు అన్ని విధాలు ఆర్థికంగా జాబ్ రకంగా అన్ని రకాల నష్టపోయి ఉన్నటువంటి వాళ్ళని కూడా గుర్తించి ప్రభుత్వం వారికి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతు కూలీలు చేస్తున్న నిరసన దీక్షలు నేటికి 352వ రోజుకు చేరుకుంది. అమరావతి రాజధానికి మద్దతుగా 3 రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు ఆపాలంటూ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వెంకటపాలెం నుంచి అసెంబ్లీ వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేతులకు సంఖ్యలు ధరించి పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రంలో దళితులు, ముస్లిం మైనార్టీలపై దాడులు ఆపాలంటూ నినాదాలు చేశారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరావతి రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల 4వ రోజు శాసనసభలో గందరగోళం సృష్టించిన టీడీపీ సభ్యులు. ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటన. పేదల పెన్షన్ల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. ధ్వజమెత్తిన జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి వివరించనున్నట్లు ప్రకటించిన గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి. రాష్ట్రంలో దళితులపై దాడులు ఆపాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో వెంకటపాలెం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర ర్యాలీ. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతులకు సంఖ్యలు ధరించి పాదయాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.